నమస్తే YLR 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాన రహదారిపై చెట్టును తొలగించిన పోలీసులు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. మహబూబ్ నగర్ మండల VHP బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు. కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవలు అభినందనీయం. ప్రధాన రహదారిపై కూలిన మర్రి చెట్టుని ఎల్లారెడ్డి పోలీసులు తొలగించి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఒక పెద్ద మర్రి చెట్టు రోడ్డుపై పడిపోవడం వల్ల రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందించిన వెంటనే ఏఎస్ఐ నరేందర్, పెట్రోల్ కార్ సిబ్బంది అనిల్, స్వామి ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ మరియు స్థానికుల సహాయంతో రహదారిపై పడిన చెట్టును తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. వీరిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. దొంగతనానికి పాల్పడిన కోడెనూళ్ల రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11వ తేదీన ఎల్లారెడ్డిలోని ముద్రకొల సత్యంకు చెందిన కిరాణా షాప్ పైన గల గోదాములోని షట్టర్ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న కిరాణా వస్తువులను దొంగతనం చేసిన సంఘటనపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా కోడెనోళ్ల రాజు దొంగతనం నేరం చేసి అంగీకరించినట్టు తెలిపారు. నిందితుడి వద్ద నుండి దొంగతనానికి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల్ నూతన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రిపకండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి హిందువుపై ఉందని అన్నారు. లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను, గోమాతలను కాపాడుకోవాలని కోరారు. మత మార్పిడి నుండి హైందవ ధర్మాన్ని కాపాడేలా హిందూ సమాజాన్ని రక్షించేందుకు ప్రతి గ్రామంలో సత్సంగాలు, హనుమాన్ చాలీసాలు పారాయణం ప్రతి వారం నిర్వహించాలని తెలిపారు. హిందూ ధర్మం పట్ల అవగాహన సేవా కార్యక్రమాలు చేయడం, హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రతి ఒక్క యువత ధర్మరక్షకులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇవ్వాలని, ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్లో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో VHP జిల్లా గోరక్షక్ ప్రముఖ్ తులసీదాస్ గారు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్ నగర్ మండలి యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామం లోపల కూడా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇచ్చేటువంటి ధర్మ రక్షకుల్ని తయారు చేయడమే మన బజరంగ్ దళ్ యొక్క ముఖ్య లక్ష్యము. కాబట్టి ప్రతి గ్రామం లోపల, ప్రతి మండలం లోపల ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. మనకున్నటువంటి సమయంలో ఎంతో కొంత సమయాన్ని, వారానికి ఒకసారి ఒక గంట సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం సంస్థ కోరడం జరుగుతుంది. ఆ యొక్క సంస్థ కోరిక మేరకు మన దేశం కోసం, ధర్మం కోసం, రక్షణ కోసం మన యువకులందరూ కూడా ఈ యొక్క సంస్థలో వారి యొక్క పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులను అరికట్టడం కోసం,
మత మార్పిడులను హరికట్టడం కోసం, లవ్ జిహాద్ను హరికట్టడం కోసం మన యొక్క భజనలు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటు వారం హనుమాన్ చాలీసాలు, సత్సంగాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మనం ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ నుంచి మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ముందు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ భజనల కమిటీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క యువతను కూడా మేల్కొల్ప చేస్తాం. మనం ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, హిందువుల పైన ఉన్నటువంటి అరాచకాలని ఆపడం, హిందువులో ఉన్నటువంటి అనైక్యతను పొడగొట్టడం, హిందువుల్లో ఐక్యమత్యాన్ని మాత్రం పెంచడమే మన యొక్క విశ్వ హిందూ పరిషత్ ఒక లక్ష్యం ఉంది. కాబట్టి అందరూ కూడా వీరు మండలి యొక్క బాధ్యతలు తీసుకున్నారు. వారందరికీ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్ మరియు యూత్ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిర్వహించిన ఉత్తమ రక్తదాతల పురస్కారాల అభినందన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆర్కే ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ CH.VRR వరప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణిలు మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, 17 సంవత్సరాల నుండి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తక్కువ సమయంలోనే తలసేమియా చిన్నారుల కోసం 3000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం సామాన్యమైన విషయం కాదని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సామాజిక సేవకులు, సర్వనీడి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గౌతమ్ మాట్లాడుతూ రక్తదానం చేయాలంటే మంచి మనసు ఉండాలని, మానవత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తారని, అలాంటి రక్తదాతలకు కామారెడ్డి జిల్లాలో కొదవలేదని అన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నందుకు కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. సంవత్సర కాలంలో 3 నుండి 4 సార్లు రక్తదానం చేసిన 24 మందికి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యా సంస్థల CEO జైపాల్ రెడ్డి, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, డీన్ నవీన్, ప్రిన్సిపాల్లు గోవర్ధన్ రెడ్డి, శంకర్, మోతే రాజిరెడ్డి, శివకృష్ణ, అంజల్ రెడ్డి, అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ ప్రదర్శనని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అనంతరం వికసిత్ భారత్ 2047 లక్ష్యంపై బీజేపీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని నాయకుడు మోదీ అని, నిరంతరం దేశ అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి అని అన్నారు. అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు నరేంద్ర మోదీ సొంతమన్నారు. రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలమైందని అన్నారు. ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. भारत माता की जय. भारत माता की जय. జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి माता की जय. नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి. వందే భారతీయ జనతా పార్టీ జిందాబాద్. వందే మాతరం. క్షణ క్షణం మన కణం కణం భారత మాతకే సమర్పణ.
మీ సాక్షి శ్రీకాంత్ ఓకే వాళ్ళ సార్ బిఎడ్ గారు స్టూడెంట్ ఐడియా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా అత్యధిక సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత రెండవ ప్రధానమంత్రిగా ఎక్కువ సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, అలా వాజ్పేయి గారు, అలా ప్రతి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళ తరంలో వారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశారని పోల్చుకుంటే గత 11 సంవత్సరాలుగా 12వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి గౌరవ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి, ప్రజలకు, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఆలోచించే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రజలే కుటుంబంగా భావించి దేశ భద్రతే నాకు ముఖ్యమనుకొని భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి ఆర్థిక స్వావలంబన కావచ్చు, వివిధ కార్యక్రమాల వల్ల దేశ ఆర్థిక పురోగతి కావచ్చు, అలాగే మధ్యతరగతి కుటుంబీకుల జీవన శైలి కావచ్చు, అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతి కావచ్చు, అలాగే రైతు సంక్షేమం కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, భారతదేశము సైనిక వ్యవస్థ గురించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కావచ్చు, అలాగే ఇక్కడ శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన రాకెట్ల గురించి కావచ్చు, ఏ ప్రయోగమైనా దిగ్విజయమైంది, ఏ కార్యక్రమమైనా అద్భుతంగా మారి దేశ ప్రజల ప్రతి ఒక్కరి జీడిపి పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడ లేదు. జీవన శైలిలో కానీ, ప్రజలు ఉన్నతంగా బతికే విషయంలో కానీ ఇవాళ ఏ దేశంలో అయినా ఇబ్బంది ఉంటుంది, కానీ భారతదేశంలో అన్ని కులాలు, సర్వమతాలు ఇవాళ అందరూ కూడా ఏకాభిప్రాయంతో అమరా భారత్ అని చెప్పి మాట్లాడగలిగే స్థాయికి వచ్చింది. క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ, హిందూస్ కానీ, సిక్కులు కానీ ఎవరైనా సరే అన్ని మతాల వారు ఇది నా దేశమని గర్వించే స్థాయికి దేశాన్ని తీసుకురావడం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డిలోని సబ్ స్టేషన్లో కాయిల్స్ కాలిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకి ఆటంకం ఏర్పడింది. ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది శ్రమించి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించారు. కాగా మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. చిరు వ్యాపారులు సైతం ఇబ్బంది ఎదుర్కొన్నారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని, షెడ్యూల్ వెంటనే విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని భాజపా సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని జోసెన్ చెప్పారు. కాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు ఇటీవల హాజరైన వ్యక్తులు కేబినెట్ నిర్ణయం మేరకే అంతా జరిగిందని చెప్పారని, తప్పించుకోవడానికే ఇలా కాకమ్మ కథలు చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బహిరంగ విచారణ వద్దని అనడంలోనే అసలు ఉద్దేశం తెలుస్తోందన్నారు. బండారం బయట పెడుతోందని అలా అడిగారని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ తప్పులు జరుగుతున్నా సరిచేయలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం బ్యారేజీలు కుంగిన మాట వాస్తవం కాదా? తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్ట్ లొకేషన్ ను రాజకీయ కారణాలతోనే మార్చారు. అంచనాలు పెంచడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాధానాలు రాబట్టాలి. గత ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. WTC విజేతగా దక్షిణాఫ్రికా, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మార్కం 136, బావుమా 66 కీలక పాత్ర పోషించారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఐదెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ICC టైటిల్ను నెగ్గింది. ఫైనల్స్ లో ఒత్తిడికి గురై ఓడిపోతోందని తన మీద ఉన్న అపవాదును దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో తొలగించుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాన రహదారిపై చెట్టును తొలగించిన పోలీసులు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. మహబూబ్ నగర్ మండల BHP బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు. కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవలు అభినందనీయం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.